అండి పొలాలు ఏకేగ్రంగా బ్రహ్మాండంగా ఉండి పొలాలైతే మంచిగున్నాయి. మంచిగా ఉండి ఎప్పుడు లేవు. హ్మ్. 50 ఏళ్ళు మాకు దాడుతున్నాయి. 50 ఏళ్ళ మించి ఎన్నో పార్టీలు మారినా హ్మ్. హ్మ్. బ్రహ్మాండంగా ఉండే పొలాలు. హ్మ్. బాగా అనుకూలంగా హ్మ్. ఈ ఏడు రైతులు పర్వాలా. అంటే మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక 7 నెలలు అవుతుంది కదండీ! ఈ 7 నెలల కాలం వ్యవధిలో పరిపాలనా తీరు ఎలా కొనసాగిస్తున్నారంటారు? రకంగా పర్వాలా. హ్మ్. హ్మ్. పర్వాలేదయ్యా. హ్మ్. మనకి పంటేగా మనకి హ్మ్. అనుకూలంగా ఉంటే హ్మ్. లేబర్ కూలీలు ఉంటున్నాయి. హ్మ్. అందరికీ అనుకూలంగా ఉంటుంది రైతు బాగుంటే. హ్మ్. ఇబ్బంది ఏమి లేదు. చంద్రబాబు గారు కూడా హ్మ్. చేయాల్సినవన్నీ మరి ముందు జగన్ గారు చేసినవన్నీ తీర్చుకుంటూ రావాలిగా. హ్మ్. అంతా అనువైనంగా ఉంటుంది. హ్మ్. ఇబ్బంది ఏమి లేదు. అనుకున్న మాటలన్నీ ఏడెత్తారు. హ్మ్. అంటే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు పరిపాలించిన పనితీరు ఏ విధంగా ఉంది? ఏ విధంగా కొనసాగింది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన ఏ పథకాలే కానీ ఆయన ఇచ్చింది పంటలు లేవు. హ్మ్. పంటలు లేవు. రైతులకి ఉపయోగం లేదు. హ్మ్. ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చాక హ్మ్. అనుకూలంగా ఏ రైతైనా ఇంట్లో మూలన గింజలు ఉంటున్నాయి. హ్మ్. అతివరకు ఇంట్లో తినటానికి కూడా లేవు. హ్మ్. ఉమ్. అంటే నిరుడే మంచిగుంది. నిరుడే ధరలున్నాయి అనేసి మాట్లాడుతున్నారు గదనే. పావలా వంతు కూడా వరి అయిపోతే నిరుడు. హ్మ్. ఈ ఏడు మరి 1500 1800 వడ్లు అమ్మినాయి హ్మ్. కల్లాల్లోనే పచ్చి వడ్లు. హ్మ్. మరి ఇంకా అసంటప్పుడు ఇంకేం కావాలి రైతుకి. రైతులకు మంచి జరిగిందంటారు. మంచి జరిగింది. హ్మ్. అదేం ఈ లేదు. సూపర్ 6 సంగతి ఏంటంటారు? 6 గ్యారంటీల పరిస్థితి. ఆ? 6 గ్యారంటీలు. చిన్నగా వదులుతారాయా. హ్మ్. అన్నీ చూసుకుంటూ వదులుతుంటాడు. హ్మ్. ఇబ్బంది ఏం లేదు. హ్మ్. రైతుకి ఇబ్బంది లేదు రాష్ట్రం మొత్తం మీద. హ్మ్. అంటే ఇప్పుడు ప్రతి మహిళకి 1500 అన్నారు. అవన్నీ తిక్కల మాటలయ్యా. 1500 1800 హ్మ్. ఈ ముసలోళ్ళకి ఇయటమే ఏదో తప్పల అప్పుడు ఎప్పుడు పెట్టారు ఎన్టీ రామారావు గారు కానించి. హ్మ్. ఇవన్నీ మధ్యలో వచ్చిన పథకాలు ఇవి. అంటే ఇప్పుడు అమ్మఒడి కూడా జగన్మోహన్ రెడ్డి టైంలో ఒక్కళ్ళకి ఇచ్చారు కదా! అంతే. ఈయనేమో తల్లికి వందనం అని ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా అన్నారు మరి. చూద్దాం అంటుండు మరి. పథకాలన్నీ హ్మ్. దూరంగానే చేసి కొట్టుకొచ్చినాయి ఇప్పుడు మరి. హ్మ్. మరి ఇంక చూద్దాం. మనం ఏమీ అనుకోకూడదుగా ఇప్పుడు. రాబోయే రోజుల్లో ఎలా జరిగిద్దో చెప్పలేదంటారు. చెప్పలేం. హ్మ్. చెప్పలేం. ఇప్పుడు ఈ 4-5 నెలల్లో ఒక రకంగా హ్మ్. కొట్టుకొస్తాడు. ఈ ఫ్రీ బస్సు సంగతి ఏంటంటారు మరి? బస్సులు కూడా పోయినాయిలే 4-5 ఆయన అన్న మాటలు జరపలా. హ్మ్. మరి దాని గురించి కూడా మనం ఆలోచించాల్సింది ఏముంది. మరి పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఏ విధంగా ఉంది? ఏ నెలల కాలం వ్యవధిలో డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన ఎలా చేస్తున్నారు? అది తర్వాత చూద్దాం. ఇప్పుడు ఆయన బయలుదేరిండు. పంటలు బాగుండే రైతులకి హ్మ్. అసలు వద్దనే వాళ్ళే ఉండరు. ఆయన ఆయన అడుగు పెట్టిండు. హ్మ్. అవి అయినా కాపోయినా ఆయన పవన్ గారు వచ్చిండు. రైతులకి పంటలు బలాలు బాగుంటాయి. హ్మ్. ఇబ్బంది లేకుండా. ఇబ్బంది అయితే లేదు. హ్మ్. కొట్టిందే కొట్టుడు ఇదివరకు మందులు. హ్మ్. అసలు ముందు కొట్టేవాడే లేడు. 1-2 సార్లే పురుగు మందులు. హ్మ్. రైతులకు అనుకూలంగా ఉంది. అంతా సుభిక్షంగా ఉంది నేను వచ్చిన తర్వాత. బాగుందయ్యా. ఓకే. తర్వాత థాంక్ యూ. సంగతి.